బస్సుల పాకాల పార్కుల పాకాల బస్సుల పాకాల హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ వాడే అయితే వస్తుంది. సో ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ని అయితే మిస్ చేసుకోకుండా ఫస్ట్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అయితే వీడియోకి అయితే చిన్న లైక్ చేసి ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేస్తే అలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకొని ఫస్ట్ అయితే కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకొని ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను చాలా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చెప్పాను. సో కొంచెం పక్కకి స్క్రోల్ చేసి అదే ఇమేజ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీరు ఇంకో ఇమేజ్ అయినా యాడ్ చేసుకోండి. కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి చాలా అంటే చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న ఎఫెక్ట్ని అయితే మీకు నచ్చిన కలర్ని అయితే స్క్రోల్ చేసి అయితే మీకు నచ్చిన కలర్ని అయితే ఇక్కడైతే కొన్ని కలర్స్ అయితే వస్తుంది, వాటిలో మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ అయితే చేసుకుని బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్గ్రౌండ్ అయితే కలర్ అయితే చేంజ్ చేసుకోవటం చూపించాను కదా. సో ఇప్పుడైతే టెక్స్ట్ లేయర్స్కి ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ అయితే ఒక టెక్స్ట్ లేయర్ పై ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి యోర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో అన్ని టెక్స్ట్ లేయర్స్కి అయితే ఆటోమేటిక్గా అయితే టెక్స్ట్ అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో చూసారు కదా. ఇప్పుడు ఇంకా వీడియో ఎడిటింగ్ మీద ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ చేయండి. సో పైన కనిపిస్తున్న సింబల్ పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.